Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫేమ్ బుక్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్. కేవలం ఆ మాట చెప్తే మాత్రం సరిపోదు. అప్పటి నుంచి పరిచయం ఉన్న వారంతా తనని తెలుగు కమల్ హాసన్గా పిలుస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం విఠలాచార్య సినిమాలు, జానపద కళాకారుడు లేకుంటే జానపద హీరో అనగానే కనిపించే రూపం మనతో పాటుగా ఉంది. ఎవరితో గుర్తుపట్టారు కదా? ఎస్, మనతో పాటుగా ఉన్నారు నరసింహరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. సో ఇన్నేళ్ల నుంచి, ఆల్మోస్ట్ మీ 50 ఏళ్ళు, అంటే నేను 50 ఏళ్ళు అన్నాను, ఇన్నేళ్ల నుంచి చూస్తూ ఉన్నప్పుడు అదే నరసింహరాజు గారు, అదే విఠలాచార్య సినిమాలో కనిపించినటువంటి ఆర్టిస్ట్, హీరో, జానపద కథానాయకుడు అలాగే ఉన్నారు ఇప్పటిదాకా. మీరు అసలు అలాగే ఎలా ఉన్నామమ్మా? ఇవన్నీ తెలగాయినాయి కదా. కొంచెం నుదురు పెరిగిందేమో, అక్కడ కొద్దిగా ఊడిపోయాయి కానీ జగన్మోహినిలో కూడా ఓన్ హెయిర్ అప్పుడంతా ముందుకుండేది, అది కొంచెం ఇది వెనక్కి వెళ్ళింది అంతే. అలా ఎలా అసలు? అదే కొంచెము మంచి అలవాట్లు ఉండటం వల్ల కొంచెం ఎక్కువ కాలం లైఫ్ ఉంటుందండి. ఏం చేస్తారు? నేను వెజిటేరియన్. దగ్గర అన్నీ దురలవాట్లు అనేవి ఏమీ లేవు. సో వర్క్ చేసుకోవటం, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. సో అదొక సంతోషం మనసులో ఉంటుంది. అదొక సంతోషం వల్ల అలా ఉంటుంది. ఫిగర్ కూడా మనం కూడా అలా ఉంటాం. ఎక్సర్సైజ్లు, వాకింగ్లు వాటికి టైం ఉండదమ్మా. ఇప్పుడు నేను నెలకి దగ్గర 23 రోజులు పనిచేస్తాను. గత 8-9 సంవత్సరాల నుంచి తమిళ్లో సన్ టీవీ, విజయ్ టీవీ అండ్ జీ తమిళ్ ఛానల్స్లో నేను సీరియల్స్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగులో హిట్ అయినటువంటి మంగమ్మ గారి మనవరాలు, తర్వాత సింధూర్పు అంటే ఏంటో, ముద్దమందారం, ఆడదే ఆధారం, ఇటువంటివన్నీ తమిళ్లో నేనే చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు నాది తమిళ్లో సూపర్ హిట్ అయింది ఇప్పుడే ఒక 3 వారాల కిందట సన్ టీవీలో మరుమగళ్. అది తెలుగులో తీస్తున్నారు. ఆ ఆఫర్ నాకు ఇచ్చిన నేను చేయలేని పరిస్థితి. ఎందుకంటే టైం అడ్జస్ట్ అవ్వటం. నా క్యారెక్టర్ వేరే ఎవరో చేస్తున్నారు, తెలుగులో జమిని తీస్తున్నారండి. సో వర్క్ ఉండటం వల్ల ఆ హ్యాపీనెస్తో మనలో బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఉంటుంది. అయితే వ్యూవర్స్కి నేను ఒక మాట చెప్పాలి. మనం నరసింహరాజు గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటే కాఫీ కూడా వద్దన్నారు. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా నేను తాగను అంటున్నారు. ఏంటిది కాఫీ తాగకపోవడం, మంచినీళ్ళు కూడా బయట తాగకపోవడం? ముందు నుంచి బిస్లరీ వాటర్ తాగుతాను. ఇంటి దగ్గర నుంచే షూటింగ్కి వెళ్ళేటప్పుడు 2 లీటర్స్ పట్టుకెళ్తాను. రోజు 2.5 లీటర్స్ తాగుతాను. అది మినిమం 2.5, మోర్ దాన్ 2.5 తాగాలి ప్రతి వ్యక్తి కూడా. కాఫీ టీ అంటారా, నాకు మొదటి నుంచి అలవాట్లేదండి. ఎప్పుడైనా నిద్ర వస్తుంది అంటే ఆ వేడి నీళ్ళు లేక ఏదో ఇది తీసుకోవటమే కానీ రేర్. అది కూడా షూటింగ్ టైంలో నిద్ర వస్తే తాగుతాను, లేకపోతే అది కూడా తాగను. అసలు మామూలుగా మందు తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు అసలు అవన్నీ లేవు, ఎప్పుడు నాకు లేవు. ఫిల్మ్ ఇండస్ట్రీలో బోల్డని పార్టీలు అంటారు, లేకుంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు నాకు అంత వర్క్ లోడ్ ఎక్కువైపోలేదు, నాకు అంత ఫ్రెండ్షిప్లు లేవు, పార్టీస్కి వెళ్ళే అంత ఫ్రెండ్షిప్ లేదండి నాకు. నేను ఎవరితోని అక్కడికక్కడ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ కలిసినప్పుడు స్నేహంగా ఉండటమే, తర్వాత వారితో కలవటము అవి ఆ టైము ఉండదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎవరి దగ్గరికి, ఏ పార్టీ. అదే నాకు మైనస్ కూడా, నా లైఫ్లో మైనస్. ఎందుకంటే పిఆర్, పబ్లిక్ రిలేషన్ లేకపోవటం అనేది ఒక డిసడ్వాంటేజ్ నాకు. సో మనవాడు అని చెప్పుకోవటానికి నాకు ఎవరు లేరు. గుర్తుకొచ్చి 10 మందితో మనం కలిసిమెలిసి ఉంటే అరే మనవాడు ఉన్నాడు కదా, ఆయనకి వేషం ఇవ్వాలి అని అంటారు. కానీ నేను గుర్తురాను, ఎందుకంటే వారితో ఎప్పుడు నేను కలవటము అటువంటిది ఏమీ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇటువంటి వారితో నేను ఎప్పుడు కలవటము, ఫోన్లు చేయటం ఇటువంటిది ఏమీ లేదండి. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుకొస్తే అనుకోకుండా అలా కొంతమంది ఇచ్చేవారు. ఎలా అయితే అంత పెద్దగా క్లోజ్ ఫ్రెండ్స్ అని లేరో అలాగే శత్రువులు కూడా లేరు కదా? శత్రువులు అసలు లేరు నాకు. ఎందుకంటే నేను ఎవరిని ఏమీ అన్ను. ఎదుటివారిది తప్పు అయినా
నేను తప్పులు చేయటం మానవ సహజం. అవును. అది ఏదో తెలియకన్నారు, లేకపోతే తెలియక జరిగింది ఇది అనుకుంటాం. సో అటువైపు మీరు చెప్పినట్టుగా ఇది ఒక బలహీనత అనుకున్నప్పటికీ కూడా శత్రువులు లేకపోవడం అనేది స్ట్రాంగ్నెస్ కదా అక్కడ. తప్పకుండానండి, శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే మనం ఈ లోకానికి ఊరికే చూడటానికి వచ్చాం జర్నీలాగా. 50 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ 90 ఇయర్స్ వరకే లైఫ్. అది ఎంతసేపు అయిపోతూనే ఉంటుంది. బర్త్డే వచ్చిందంటే నాకు బాధగా ఉంటుంది. ఎవరి బర్త్డే అన్నా చెప్పాలి అంటే వాళ్ళకి విషెస్ చెప్పాలి పక్కనే అంటే అందరూ చెప్పి బాధగా ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్ లైఫ్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారే, జీవితం ఎండ్ అయిపోతుంది కదా, దానికి ఇంత హ్యాపీగా ఉంటున్నారు. 1 ఇయర్ మనం ముందుకు వెళ్ళిపోయాం అనేది నాకు వస్తుంది, ఏదో బాధ కలుగుతుంది. ఇప్పుడు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు అసలు? బర్త్డే అసలు చేసుకోండి, ఎవరైనా ఫోన్ చెప్పడం కూడా విష్ చేస్తే ఎవరికి చెప్పడం కూడా ఎవరికో కానీ తెలియదు, చాలా మందికి తెలియదు. విష్ చేస్తే తప్పకుండా రిసీవ్ చేసుకుంటానండి. నేను ఆశించను కూడా పెద్ద, అదే ఫీలింగ్ చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడున్న కాలంలో ఒక పబ్లిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి, ఒక నెట్వర్క్ని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ప్రతిసారి టచ్లో ఉండాలి, పండగ వచ్చినా బర్త్డే వచ్చినా మ్యారేజ్ యానివర్సరీ వచ్చినా వాళ్ళకి విష్ చేయాలి, ఇలాంటివన్నీ సోషలైజింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అంటున్నారు కదా. ఉండాలండి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా. వాళ్ళు మా ఇంట్లో నా వైఫ్ నా డాటర్ వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న 30 ఫ్యామిలీస్తో చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ రోజు ఏవేవో పంపిస్తారు. చిన్న కష్టం వచ్చిందంటే అన్నిటికీ వాళ్ళు 2 నిమిషాల్లో వస్తారు. ఉండాలి. కానీ మరి నా అలవాటు ఏంటంటే ఇప్పుడు నేను వెళుతున్నాను, అది నా అపార్ట్మెంట్ వరకే కేవలం లిమిట్ అయిపోయింది. ఎందుకంటే ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు, దాంట్లో ఒక 26 ఫ్యామిలీస్ వరకు తప్పకుండా పలకరిస్తారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ వాళ్ళు ముందు ఉంటారు, మాకంటే ముందు. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మా కష్ట సుఖాలన్నీ చూస్తూ ఉంటారు. సో అందుకని వారి మీద అరే మమ్మల్ని ఇంతలా కాపాడుతున్నారే అని వారితో మాత్రమే నాకు అనుబంధం. సో మిగతా దినచర్య, మనకి షూటింగ్లు ఉన్నప్పుడు వాటర్ ఎలాగో మీరు తీసుకెళ్తుంటారు, దాంతోపాటుగా తీసుకునే దాని మీద కూడా వాట్ యు ఈట్ అనేదే కనిపిస్తూ ఉంది కదా. మీరు ఏం తింటారో మీరు అలాగే ఉంటారు అంటారు. సో సాత్విక ఆహారమే తింటారు, కాకపోతే తీసుకోవాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, లిమిట్ అనేది ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలనేది ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తుంటారు మీరు ఏదైతే అవాయిడ్ చేస్తున్నారో అదే మీ హెల్త్కి మంచిది అనేది చెప్తుంటారు కదా. నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి. షూటింగ్లకు వెళ్ళటం వల్ల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, ఫ్యామిలీ ఉండరు కాబట్టి నేను బయటే తినాలి అవి. సో అందుకని ఎక్కువగా పెరుగన్నం తింటాను, ఏదో సాంబార్ అన్నం తింటాను అంతే. ఈవినింగ్ ఏదో చపాతీ, 1-2 చపాతీ తింటాను. ఫ్రూట్స్ మీద ఎక్కువ ఆధారపడతా, బయట ఉంటాను కాబట్టి. సో నాకు షూటింగ్ నైట్ టైం నాకు నా పక్కనే నేను ఉన్నటువంటి పక్క స్ట్రీట్లో మాకు బ్రాహ్మిన్స్ మెస్ ఒకటి ఉంది, అక్కడ చాలా హోమ్ ఫుడ్లా ఉంటుంది. సో నాకు టిఫిన్ ప్రాబ్లం లేకుండా ఇంట్లో చేస్తున్న విధంగా అది నాకు ఇస్తూ ఉంటారు వాళ్ళు. నైట్ లేట్ అయినా 10 గంటలకి నాకు ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడి ఉంటాను. అందుకని పెద్దగా ఏమీ డిఫరెన్స్ తెలియటం లేదు. 72 ఇయర్స్, అందులో 50 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీనే, అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి టైంకు తినకపోవచ్చు, డే నైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాడు? నైట్ వర్క్ చేసే అంత బిజీగా ఇప్పుడు లేము. జస్ట్ మార్నింగ్ నుంచి నేను 4 o'clock లేస్తాను. లేచి లైట్గా అన్నీ చేసి 6:30 అట్లా నన్ను తీసుకెళ్ళడానికి బండి పంపిస్తారు, వెళ్తాం. 9 o'clock వదిలేస్తారు. 9 o'clock తర్వాత వచ్చి 10-10:30కి నిద్రపోతాం. కొంచెం ఇప్పుడు వయసు రీత్యా నిద్ర సరిగా పట్టడం లేదు, అందుకే కొంచెము ఇవన్నీ రావటం. కానీ వర్క్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అందులో నాకు అప్పట్లో పెద్దగా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 7-8 సంవత్సరాల నుంచి నాకు మంచి వర్క్, నేను చేయలేనంత వర్క్ చాలా ఆఫర్స్ నాకు వస్తూ ఉంటాయండి. అయినా అంత అవసరం లేదని దాంట్లో సెలెక్ట్ చేసుకుని నేను చేసుకుంటూ విత్ మై ఫ్యామిలీ వెరీ హ్యాపీ అని. దేవుని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. పూజలు అంటే ఎప్పుడూ నేను దేవుడి దృష్టిలోనే ఉంటాను. అందుకని స్పెషల్గా పూజ నేను చేస్తాను ఎవ్రీడే. నేను గులాబీ పూలు అవి నా పక్కనే అన్నీ, అది నేనున్న మెయిన్ రోడ్లో అన్నీ ఉంటాయి. నేను ఖాళీగా ఉంటే డెఫినెట్గా పువ్వులు తెచ్చి ప్రతిరోజు పెడతాను. 2-3 రోజులు షూటింగ్ లేకపోతే దేవుడికి పెడతాను. అంటే అలంకరణ నాకు ఇష్టం. దేవుడు తీసేసుకుంటాడని మనం పెట్టామని కాదు, అలంకరణ ఇష్టం. దేవుడు అంటే ఎవరో అని చెప్పలేం. ఎందుకంటే రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధుడు అందరూ కూడా దేవుళ్ళు అని
ఒక్కొక్క మతం వాళ్ళు అలా అంటారు. వారందరూ కూడా మనుషుల కింద పుట్టి అనేక అవస్థలు పడి, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, అదేవిధంగా జీసస్ ఎన్ని కష్టాలు పడ్డారు చివరిని కూడా. సో వీరందరినీ దేవుడని అందరూ పూజిస్తూ ఉంటారు. నాకేంటంటే వీరందరూ వచ్చారు దేవుని రూపంలో, కానీ దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారు, ఏదో శక్తి ఉంది, అది మనం ఎవరూ చూడలేదు, ఎవరన్నా చూసారేమో కూడా తెలియదు, చూడలేదు. కాబట్టి ఆ కనిపించని అదృశ్య శక్తికి తప్పకుండా మనము ప్రతిరోజు నమస్కరించాలి. అదేవిధంగా మనము మన యొక్క విధి అంటే మనం చేసే పనులు, న్యాయం, వృత్తి ధర్మం, ఆ వృత్తి ధర్మం పాటించి ఆ టైం మెయింటైన్ చేసి ఎదటి వాళ్ళకి కష్టం కలగకుండా నష్టం కలగకుండా మనం పనిచేస్తే మనుషుల రూపంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఫుల్గా వర్క్ ఉంటుంది. మనకు ఫుల్గా వర్క్ ఉంటే మన వెనకాల కుటుంబం హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు దేవుడితో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు మీరు? తప్పదమ్మా, ఆలోచిస్తే అంతే కదా. అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏమీ పట్టుకెళ్ళటం లేదు ఎవరు. మరి ఎందుకు ఈ కక్షలు అవి ఎందుకో అర్థం కాదు, ఎందుకు ఈ ఆస్తులు అవి ఎందుకో అర్థం కాదు. అందుకని తప్పకుండా మనం నమ్మాలి. ఏదో అదృశ్య శక్తి ఉంది, అది దేవుడు అవనివ్వండి ఏమవనివ్వండి తెలియదు. కళ్ళకి ఈ ప్రకృతి అంతా కనిపిస్తుంది, అంటే సూర్యుడు అవనివ్వండి, మనకు వాయువు, పీల్చే గాలి, ఆక్సిజన్ అంతా వాయువే కదా. అలాగే భూమి మీద ఉన్నాము, అనేక మండలాలు, ఆ మండలాలు భూమి మీద ఉన్నాము, మిగిలిన మండలాల్లో ఏముందో మనకి తెలీదు. ఇదంతా తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరికీ అర్థం కానిది, కొన్ని వేల అంటే లక్షల సంవత్సరాల నుంచి అర్థం కాని విషయం ఇది. అందుకని మనం అది కనిపెట్టలేము. సో అది నమ్మి మనకి జన్మించినందుకు మంచిగా ప్రవర్తించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదరించి, వాళ్ళ కష్టం మన కష్టం, మనం కష్టంలో ఉండే వాళ్ళకి కష్టం తీర్చలేము వాళ్ళ కష్టం. అవును. ఏం చేయగలమో అది మనం చేస్తే మన జన్మ సార్థకం అవుతుంది. అయితే ఇప్పుడు దేవుడు, కర్మ సిద్ధాంతం ఇవన్నీ నమ్మిన తర్వాత దయ్యాలు ఉన్నాయన్నది కూడా నమ్ముతారా? ఏమోనమ్మా, దెయ్యాలు ఉన్నాయని నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదు. చాలామంది పల్లెటూరులో కూడా, మేము పల్లెటూరులో ఉన్నప్పుడు ఏదో చీపురు కట్టలతో కొట్టడము, దెయ్యం పట్టడము, అరవటము, మళ్ళీ తగ్గిపోయిందంటాం, కొట్టిన వెంటనే ఇట్లా ఉన్నాయి. సినిమాల్లో పనిచేసాము. అదే ఆ చాలా సినిమాల్లో, దెయ్యాల సినిమాల్లో నేను పనిచేశాను, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఒంటరిగా కూడా పెద్దగా నేను ఇప్పుడు ఒంటరిగానే ఉంటాను ఇక్కడ, నాకు భయమని అనిపించలేదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాలేదు. కళలు వస్తూ ఉంటాయి, ఆ కళలు అసలు మనకు సంబంధం లేనివి ఏవో వస్తూ ఉంటాయని మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. వాటి అర్థాలు అవి ఏమన్నా ఉంటాయో ఏదో కూడా తెలియదు. పాములు కనిపిస్తాయి, ఏదో కొండలు ఏవో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు విఠలాచార్య గారి సినిమాల్లో చాలా వరకు దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఆ కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా, తెల్లటి ఆకారంలో జుట్టు విరబోసుకొని ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు చేసిన మెజారిటీ సినిమాల్లో, అంటే ఆ టైంలో వచ్చిన, ఆ కాలంలో వచ్చిన పల్లెటూరులో మరి అవే చెప్తారు కదా. విఠలాచార్య గారు తీశారు అంటే ఆయన కూడా విని పుస్తకాల్లో చదివి, చందమామ, బాలమిత్ర ఇటువంటివి చదివి, దెయ్యాలనేవి ఇలా ఉంటాయి, పాదాలు ముందుకుంటాయి, వేళ్ళు వెనక్కుంటాయి, ఇలా నడుస్తాయి, తెల్లగా ఉంటాయి, అట్లా అని అవన్నీ చదివాము కదా. విఠలాచార్య సినిమాలో నాకు ఇప్పటికే జగన్మోహిని అనుకుంటాను కదా, పొయ్యిలోనే ఇలా కాళ్ళు పెట్టి వంట చేయడము అనేది, ఇవన్నీ కూడా అసలు ఆ థాట్ ఎలా వచ్చేది, ఏం చేసేవాళ్ళు ఆ టైంలో? మీరేం అడిగేవాళ్ళు ఆయన్ని, నిజంగా ఇలా ఉంటాయా? లేదండి, మేము ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే ముందు పుస్తకాల్లో చదివాం కదా దెయ్యాలు ఉంటాయని. సో దెయ్యాలు లేవని మనం చూడలేదు, మనకు కనిపించలేదు. అందరికీ కనిపించవు అవి, ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి కనిపిస్తాయట. అందుకని ఉన్నాయా అంటే లేవని చెప్పలేము, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. లేవా అంటానికి ఇంకొకళ్ళు కనిపించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఉన్నాయని అనుకోవాలి. అయితే విఠలాచార్య గారి సినిమాల్లో ఎంత అయితే ఇవన్నీ దయ్యాలు ఇవన్నీ అనుకుంటామో, జానపద గాథలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. జానపద కథానాయకుడు నరసింహరాజు గారు అనగానే అలా ఒకటి ఫిక్స్ అయిపోయింది కదా, విఠలాచార్య సినిమా అనగానే ఇలా ఫిక్స్ అయిపోయింది. ఆ టైంలోనే మీరు సూపర్ హిట్ హీరో అక్కడ.
జానపద చిత్రాలు అంటే మీరే కనిపించేవాళ్ళు. మీతో పాటుగా కాంతారావు గారు కూడా కత్తి యుద్ధం కాంతారావు జానపద కళాకారులు ఎలా ఉండేది ఆ టైంలో? కాదండి, అంటే రామారావు గారు ఫస్ట్ చేసేవారు, తర్వాత కాంతారావు గారు చేసేవారు. వారు చేసినప్పుడే నాకు విఠలాచార్య గారు అవకాశం ఇచ్చారు. నాతో తీసిన తర్వాత ఇంకా వారెవరూ చేయలేదండి. రామారావు గారు ఒక్కటి చేశారు, సింహబలుడు అని ఒక్కటి చేశారు. కాంతారావు గారు హీరోగా చేయలేదు. కాంతారావు గారు పొజిషనే నాకు ఇచ్చారు విఠలాచార్య గారు. అవును. సో నా బిహేవియర్ ఈ సినిమాల్లో ముఖ్యంగా, సినిమాల్లోనే కాదు ఈవెన్ రాజకీయాల్లో కూడా ముఖ్యంగా బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. బిహేవియర్ బాగున్నట్టయితే పెద్దవాళ్ళు మనల్ని ఆదరిస్తారు. సో నా బిహేవియర్ ఎలా ఉండాలి ఏంటనేది నా అనుభవం ద్వారా నేను డే బై డే నేను నేర్చుకోవటం వల్ల, నా బిహేవియర్ వల్ల విఠలాచార్య గారికి వారు తీసిన అన్ని పిక్చర్లు నేనే చేశాను హీరోగా. అంటే నా బిహేవియర్ వారికి నచ్చింది. నా టైమింగ్ అవ్వనివ్వండి, నేను చేయటం, నా విధేయతగా ఉండటం. సో వారు అన్ని పిక్చర్లు, జగన్మోహన్ తర్వాత గంధర్వ కన్య, నవమోహిని, మోహిని శబదం, ఇలాంటివన్నీ. అదేవిధంగా పక్కన వారి శిష్యులైనటువంటి పింజరి సుబ్బారావు గారు 1 సంవత్సరంలో 3 సినిమాలు, త్రిలోక సుందరి, లక్ష్మీ పూజ, మహాశక్తి, ఇటువంటివన్నీ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ జయలలిత గారు, వాణిశ్రీ గారు తప్ప మిగిలిన అందరు హీరోయిన్స్తో, జయసుధ గారు, లత గారు, మంజుల గారు, మాధవి గారు, కవిత, ప్రభ, అందరితో కూడా అందరితో నేను వర్క్ చేశా హీరోగా. వారందరూ హీరోయిన్స్గా ఉండేవారు. సో బిహేవియర్ వల్ల కూడా నాకు దగ్గర 100 మూవీస్ చేశానండి. బిహేవియర్ వల్ల అందరూ ఇచ్చారు. నేను వారితో స్నేహం లేకపోయినా సో ఈ వేషానికి వారు బాగుంటారు. ఇక ఏంటంటే నాకు అవకాశం జగన్మోహన్లో ఇచ్చారు కాబట్టి నేనే అన్నీ చేయటం వల్ల నేనే కథానాయకుడిని, ఈయనొక్కరే రాజకుమారుడు అని అనుకోవటమే తప్పదా. మిగిలిన ఎవరికిచ్చినా బాగుంటారు కదా. ఎవరికిచ్చినా ఆ వేషం వేసుకుని అలా విగ్గి పెట్టుకుని అటు ఉంటుంటే కొంచెం బాడీ అది ఉన్నవాళ్ళు చక్కగా ఉంటారండి. అవకాశం ఎవరికి ఇవ్వకుండా నాకే విఠలాచార్య గారు, మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వటం జరిగింది. సో విఠలాచార్య గారు, నేను ఇండస్ట్రీలో ఇప్పుడు తమిళ్లో చేస్తుంది, నేను తమిళ్ సీరియల్స్ గురించి చెప్తారు, జగన్మోహిని గురించి చెప్తారు. విఠలాచార్య గారు హీరో, జగన్మోహిని గురించి ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పటికీ నన్ను నిలబెట్టిందంటే విఠలాచార్య గారు, జగన్మోహిని మెయిన్ అండి. సో సోషల్ పిక్చర్స్లో దాసనారాయణరావు ఇచ్చినటువంటి తూర్పు పడమర, కన్యాకుమారి, ఇది ఎక్కడ న్యాయం వారు ఇచ్చిన. సో ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నవశక్తి ప్రొడక్షన్స్, బివి ప్రసాద్ గారు డైరెక్టర్, వారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఆ కంపెనీ ద్వారా. సో వారి పుణ్యాన్ని ఇప్పటికీ నేను 53 సంవత్సరాలు, మీరు చెప్పినట్టు 53 ఇయర్స్గా, 69లో వెళ్ళాను ఇండస్ట్రీకి, 53 ఇయర్స్గా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో అప్పటికంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీ. ఎందుకంటే హెవీ వర్క్ కాబట్టి. అంటే హ్యాపీ అంటే మనకి అత్యాశ లేదు కాబట్టి, నాకు ఇంత రావాలి, నాకు నేను ఇలా ఉండాలి, నా వెనకాల ఇలా ఉండాలి, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉండాలి, ఇటువంటి అత్యాశ లేదు. ఈవెన్ ఆశ కూడా లేదు నాకు. అత్యాశ మాట అటు ఉంచండి, ఆశ కూడా లేదు. భగవంతుడు ఎలా నడిపిస్తే అలా. రాత్రి పగలు లాగా, పగలంటే బ్రైట్నెస్, తప్పకుండా రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. సో జీవితంలో ప్రతి వాళ్ళకి పగలనే బ్రైట్నెస్ ఉంటుంది, జీవితం హ్యాపీగా ఉంటారు. కష్టం అనేది వస్తుంది రాత్రి సమయంలో. మనం పూజించకపోయినా మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఏ విధంగా తెల్లవారుతుందో ఆ విధంగా తెల్లవారి మళ్ళీ బ్రైట్నెస్ వాళ్ళ జీవితాల్లో వస్తూ ఉంటుంది. అట్లా ఇవన్నీ తెలుసుకుని అందరూ బాగుంటే అసలు భూమి మీద కష్టం అనేదే ఉండదండి. ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు మంచి మనసుతో, ఎక్సెస్ డబ్బుని ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు కదా. మీరు తినేది నేను కొంచెం ఎక్కువ తినొచ్చు, లేకపోతే కొంచెం 2-3 కర్రీలు చేసుకోవచ్చు, అంత చేసుకోవచ్చు. కానీ మీరు అంతకంటే ఎక్కువ తినలేము కదా. సో మిగిలిందంతా ఏముందండి, మిగిలిందంతా ఎవరో ఏమి పట్టుకెళ్ళలేము. సో మన పక్కోడు కూడా బాధ ఉంది అంటే వాళ్ళని చూసినట్టయితే అసలు ఈ భూమి మీద మనిషికి కష్టమే ఉండదు. ఈ మనుషులు కూడా ఇతర జీవుల గురించి భగవంతుడు ఇస్తున్నది సరిపోదు అన్నట్టుగా ఎన్నో వెజిటేరియన్ అనేక కూరలు, కూరగాయలు, పళ్ళు అనేకమైన ఇస్తూ ఉంటే ఇవన్నీ వీటితో పాటు ఇంకా జీవుల్ని, నోరు లేని జీవాలని హింసించి కోసేసి వాటన్నిటిని తినటం కూడా అంత నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే మనకు లేకపోతే మనం తిన్నాం,
ఏమీ దొరకని చోట అప్పుడు ఒక జీవిని కోసి తిన్నాము అంటే బ్రతకటం కోసం అది కూడా తప్పే, పోతే పోయామని తినకూడదు, దాన్ని ఆదరించాలి. కానీ అటువంటి సమయంలో తిన్నామంటే ఒక అర్థం, సరదా కోసం, ఫంక్షన్ కోసం, గొప్ప కోసం నోరులేని జీవాలను అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటే వాటిని అయితే ప్రోటీన్స్ వస్తాయి అనేది కూడా ప్రోటీన్స్ ఎక్కువైతే యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యి కాళ్ళు అయ్యి లావై నడవలేని పరిస్థితి వస్తుందండి. అది తెలుసా? ప్రోటీన్స్ ఎక్కువైతే మీకు ప్రోటీన్స్ కావాల్సిన వాటిలో కాదండి, అన్ని పెసలు రాత్రి నానబెట్టి, ఈ రాత్రి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి దానిపైన ఉట్టి మూత పెడితే అవి మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఇన్ని తింటే మీరు 1/2 కిలో మటన్ తినడానికంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. సో అట్లాగే బాదం పప్పు, 4-5 బాదం పప్పు, వేరుశనక్కాయలు, ఎన్నో ఉన్నాయండి మనకి. ఎన్ని డ్రై ఫ్రూట్, ఖర్జూరం, ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే బనానా, ఇవి మ్యాంగో టైంలో మ్యాంగో, బనానా, ఇవన్నీ ఎటువంటి ఉంటాయండి, ఎటువంటి ఆహార పదార్థాలు. ముందు నుంచి మీరు తినకపోయేవాళ్ళ అసలు నాన్ వెజ్? నేను మానేశాను తెలుసుకుని. 40 సంవత్సరాల కిందట నేను ఫుల్ నాన్ వెజిటేరియన్. రాజులం కదా మేము, క్షత్రియాస్. సో విలేజెస్లో చేపల చెరువులు పాడుకుని వాటిలో ఉన్న చేపలన్నీ తెచ్చి మా మదర్ తినరు, నా డాటర్ తినరు. సో నేను ఆలోచన వచ్చి నేను ఇవన్నీ ఆలోచిస్తూ ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పేమో. నేను అది తప్పు అంటం లేదండి, నాకెందుకు వచ్చిన గొడవ మనుషులతో, ఎదుటి వాళ్ళు అని చెప్పడానికి. మీరు తింటుంటే తినకూడదు అని నేనేమన్నా చెప్పడానికి? మీ ఇష్టం మీది. నాకు అనిపించింది కాబట్టి నేను మానేశాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్స్ లో కావచ్చు, ఇంకా మీరు రెగ్యులర్ సర్కిల్లో అయ్యేటువంటి ఫంక్షన్స్ లో కావచ్చు, అక్కడ ఎవరైనా నాన్ వెజ్ పెట్టారనుకోండి, పెట్టినా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు తినరు, పక్క వాళ్ళు తింటారు కదా, నేనేమనుకోను, ఏమనుకోరు, ఏం సలహా కూడా ఇవ్వను, తినకూడదు అది ఇది కూడా నేను చెప్పను. ప్రపంచం జరుగుతుంది. ఎందుకంటే మరి పుణ్యాత్ములు పాపాత్ములు ఉంటారు కదమ్మా. ఏది చేస్తే పాపమో, ఏది చేస్తే పుణ్యం. అందుకే అందరూ పుణ్యాత్ములు అయిపోతే ఎలా, అందరూ పాపాత్ములు అయిపోతే ఎలా? పుణ్యాత్ములు ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటారు. సృష్టి మెయింటైన్ చేస్తుంది, ఆ థాట్ రానివ్వదు. కొంచెం మంచి వాళ్ళు, మరి గత జన్మలు అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు. గత జన్మలు అవి ఉంటే మరి కింద జన్మ కంటే ఏదన్నా మంచి చేసి ఉంటే నెక్స్ట్ జన్మ ఏదన్నా మంచిది వస్తుంది. మీరు అనుకుంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకు అసలు మళ్ళీ జన్మ అనేది వద్దని దేవుణ్ణి నేను కోరుకునేది. ఎందుకంటే ఏ జన్మ ఇచ్చినా కష్టమే. భూమి మీద ఏ జన్మ ఇచ్చినా ఆ చిన్నప్పుడు పాపం తల్లిదండ్రులు కష్టపడి అవి జంతువులా ఉండేవి పెంచడం కోసం వాళ్ళు నానావస్థలు పడి పెంచుతాం. పెంచేసరికి మనం పెద్దవాళ్ళే అసలు తల్లిదండ్రుల జోలికి వెళ్ళాం, వాళ్ళు చూడం. మరి చాలా కష్టం కదా. వాళ్ళ జీవితం అంతా మనకిస్తే తల్లిదండ్రులను చూడకుండా ఎంతమంది అనాథాశ్రమాల్లో పెడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల్ని. కనీసం వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు జీవితాంతం ఎంత బాగా చూడాలి మనల్ని చూస్తున్నటువంటి వాళ్ళని, అన్నీ అర్పించిన వాళ్ళని. సో ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా, గత జన్మలో మనం ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనుషులుగా పుడతారు అనేది కూడా ఉంటుంది. దాన్ని నమ్ముతారా మరి? నేను అసలు దేన్ని నమ్మరు అసలు? గత జన్మలు ఉంటాయని నేను నమ్మనమ్మా. గత జన్మ అనేది ఉండదేమో, అది ఏంటో ఈ సృష్టి అలా జరుగుతుందని తెలియదు. అంతే, వెళ్ళిపోయిన తర్వాత, ఆగిపోయిన తర్వాత, గుండె ఆగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. ఇది కూడా ఏంటంటే కర్మలు అవనివ్వండి, లేకపోతే ఏమో తెలియదు. తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడి వాళ్ళ జీవితాలు అయిపోతాయి. మళ్ళీ మనం అలా తల్లిదండ్రులు అవుతాం. సర్కిల్ అది జరుగుతూ ఉంది. రాత్రి పగలు ఎలా వస్తుందో అలా జరుగుతూ ఉంది. సరే, ఇంక తప్పదు. ప్రాణం వచ్చిందంటే, పుట్టాము అంటే తప్పదు. అది ఏంటో తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇంకోటి వచ్చిందంటే మనకి ప్రీవియస్ జన్మ తెలియదు కదమ్మా. మనం ఏం చేసామో ఏమీ తెలియదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.